హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం 8వ భాగాన్ని వినేద్దాం. రామ్ అశుని తన కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. వెనకాలే సుధీర్ కూడా వస్తాడు. రే రామ్, నువ్వు అశుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి తన బైక్ మీద కూర్చుంటాడు. రామ్ సరేరా బాయ్ అని చెప్పి వెనకాల డోర్ ఓపెన్ చేసి అశు బ్యాగ్ అందులో పెట్టి కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి దీర్ఘంగా ఆలోచిస్తున్న అశు మొహం చూస్తాడు రామ్. కనీసం తన స్నేహితుడికి సరిగ్గా బాయ్ కూడా చెప్పనివ్వకుండా లాక్కొచ్చేస్తాడని లోపల రామ్ని తిట్టుకుంటున్న అశుని అలా ఎత్తుకుని కారు లోపల కూర్చోబెడతాడు రామ్. ఏం జరిగిందో తెలుసుకునే లోపే తన కారు లోపల ఉండడం చూసి ఇదేంటి ఇలా ఎత్తేశాడు అనుకుంటూ రామ్ వైపు కోపంగా చూస్తుంటుంది. రామ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ కోపంగా చూస్తున్న అశు వైపు ఒక లుక్ ఇచ్చి స్టైల్గా గాగుల్స్ పెట్టుకుని కార్ స్టార్ట్ చేస్తాడు. నన్ను చూసింది చాలు, ముందు ఆ మొహం తిప్పు అని చెప్పి డ్రైవ్ చేస్తుంటాడు రామ్. నీ పని ఇప్పుడు కాదు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తున్నావు కదా, అప్పుడు చెప్తా అని మనసులో అనుకుని సైలెంట్గా ఉండిపోతుంది అశు. కారులో నిశ్శబ్దం రాజ్యం ఏలుతుంది. ఇద్దరికిద్దరు సైలెంట్గా ఉంటారు. అలా ఒక అరగంట ప్రయాణం తర్వాత ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు రామ్ కారు ఆపుతాడు. ఆ హాస్పిటలే కళ్ళింత చేసుకుని చూస్తున్న అశు వైపు చూసి దిగు అని చెప్పి తన కారు పార్క్ చేసి అశుని తీసుకుని లోపలికి వెళ్తాడు. గైనకాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆశ్రిత జైరామ్ పేరు మీద ఓపీలో రిజిస్టర్ చేస్తాడు రామ్. రామ్ చేసేదంతా కామ్గా చూస్తుంటుంది ఆశు. కాసేపు వెయిట్ చేశాక డాక్టర్ రమ్మని పిలిస్తే ఆశు చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు రామ్. గుడ్ మార్నింగ్ డాక్టర్ అని చెప్పి విష్ చేస్తాడు రామ్. డాక్టర్ జ్యోతిని చూసి మార్నింగ్ రామ్, రా కూర్చో రామ్మా అని ఆశుని చూస్తూ చెప్తారు జ్యోతి. ఆశు ఒక నవ్వు నవ్వి రామ్ పక్కన కూర్చుంటుంది. డాక్టర్ ఆశుని చూసి ఇప్పుడెలా ఉన్నావు ఆశు, అంతా బానే ఉందా, ఏమైనా పెయిన్ లాంటిది ఉందా అని చక్కగా పరామర్శించి ఆశు ఆరోగ్యం గురించి అడుగుతారు. ఆశుకి అంతా అయోమయంగా ఉంటుంది. ఈవిడికి నేను ముందే తెలుసా అన్నట్టు ఆశ్చర్యంగా డాక్టర్నే చూస్తుంది. ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఇవ్వకుండా అది గమనించిన రామ్ ఆశు మొహంలో కనిపిస్తున్న కన్ఫ్యూషన్ చూసి చిన్నగా ఆశు చెవులో అలా చూడకు, నిన్న ఆఫీస్లో నీ కళ్ళు తిరిగితే నిన్ను ట్రీట్ చేసింది ఈవిడే అని చెప్పి డాక్టర్ వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. రామ్ చెప్పింది విని ఆశుకి అర్థమవుతుంది. డాక్టర్ని చూసి నవ్వుతూ ఇప్పుడు బానే ఉంది డాక్టర్, నొప్పి లాంటిదేమీ లేదు, కానీ చాలా నీరసంగా అనిపిస్తుంది డాక్టర్ అని చెప్పింది. సరే రండి ఒకసారి చెక్ చేస్తాను అని ఆశుతో చెప్పి రామ్తో నువ్వు కొంచెంసేపు బయట వెయిట్ చేయి రామ్ అని చెప్తారు. రామ్ బయటికి వెళ్ళంగానే ఆశుని ఒక పావు గంట చెకప్ చేసి చెప్తారు డాక్టర్. చెకింగ్ అయిపోయాక రామ్ని రమ్మని పిలుస్తారు. రామ్ కూడా వచ్చాక వెల్, బేబీ బాగా ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడు 3rd మంత్లోకి ఎంటర్ అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆశు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఆరోగ్యవంతమైన బేబీ కావాలంటే నువ్వు ఇలా వీక్గా ఉంటే కుదరదు, కాస్త మంచి ఫుడ్ తీసుకోవాలి, నీ డైట్ ప్రిపరేషన్ చేసిస్తాను, అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ముఖ్యంగా ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు, మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మీ బేబీ అంత ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఆశు కోసమని డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసిస్తుంటారు. కానీ డాక్టర్, నాకు ఏదైనా తినాలంటే చాలా వికారంగా ఉంటుంది అంది. ఇంకో నెల వరకు అలానే ఉంటుంది, బట్ పర్వాలేదు, కానీ క్రమం తప్పకుండా మీరు ఫుడ్ తీసుకోవాలని చెప్తారు డాక్టర్. ఓకే డాక్టర్, మరి నేను ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చా అని ఆశగా అడుగుతుంది. ఆశు అడిగిన ప్రశ్నకి రామ్ ఆశుని కోపంగా చూస్తాడు. కానీ ఆశు రామ్ని పట్టించుకోకుండా డాక్టర్నే చూస్తుంది. నోనో, మీరు చాలా వీక్గా ఉన్నారు, ఎంత లేదన్నా ఒక 2 నెలలు మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బేబీకి ప్రాబ్లం అవుతుంది. ఓకే డాక్టర్ అని డల్లుగా చెప్తుంది. ఇంట్లో ఉండడానికి మాయరోగం దీనికి, ఆఫీస్కి వెళ్తే దీని తోకలుంటారుగా, ఇక ఇంట్లో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అని రామ్ మనసులో ఆశుని తిట్టుకుంటూ ఉంటాడు. డాక్టర్ ఆశు డైట్ ప్రిపేర్ చేసి రామ్ చేతికిచ్చి మీ వైఫ్ ఈ డైట్ని ఖచ్చితంగా పాటించేలా చూడండి, ఒక 2 వారాల తర్వాత మళ్ళీ రండి, స్కాన్ చేస్తానని చెప్తారు. రామ్ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఆవిడిచ్చిన డైట్ ప్లాన్ తీసుకుని ఆశుతో కలిసి బయటకు వస్తాడు. ఇంతలో ఏదో గుర్తుకొచ్చి ఆశుతో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి డాక్టర్ రూమ్ లోపలికి వెళ్తాడు రామ్. రామ్ రావడాన్ని గమనించి ఏమైంది రామ్, మళ్ళీ వచ్చావు అని అడుగుతారు డాక్టర్. రామ్ చిన్న డౌట్ డాక్టర్, నా వైఫ్ ప్రెగ్నెన్సీ గురించి మీరు అమ్మతో ఏమైనా అన్నారా అని తడబడుతాడు. లేదు రామ్, నువ్వు చెప్పొద్దు అని చెప్పావు కదా, అందుకే నేను యశోద గారితో ఈ విషయం గురించి ఇక మాట్లాడలేదు అని సమాధానం ఇస్తారు డాక్టర్. ఓ ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వస్తాడు. రామ్ మనసులో ఈవిడి కూడా కాకపోతే మరి అమ్మకి ఈ విషయం చెప్పింది ఎవరు అని ఆలోచించుకుంటూ ఉండగా ఆశు రామ్ దగ్గరకు వస్తుంది. ఏదోలా ఆలోచనలో ఉన్న రామ్ని కదిపి ఏవైంది అని అడుగుతుంది.
ఏం లేదు పద అని చెప్పి ఆశుని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు కార్ ఎక్కాక కార్ స్టార్ట్ చేసి ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపుతాడు. అక్కడ ఎందుకు కార్ ఆపాడో తెలియక అయోమయంగా చూస్తున్న ఆశుని చూసి ఒక 10 నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి డాక్టర్ ఇచ్చిన డైట్ ప్లాన్ తీసుకుని సూపర్ మార్కెట్లోకి వెళ్తాడు. చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో 2 పెద్ద పెద్ద ట్రాలీలతో బయటకు వస్తాడు రామ్. ఆశు కోసమని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనేస్తాడు. బాబోయ్, ఏంటి ఇన్ని కొన్నాడు అని ఆశ్చర్యంగా చూస్తుంది. అన్నీ వెనకాల సీట్లో సర్దేసి తిరిగి తన డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. పెద్ద పెద్ద కళ్ళేసుకుని రామ్నే చూస్తున్న అశుని చూసి అంతలా చూసి నాకు దిష్టి పెట్టకు అని సీరియస్గా అంటాడు రామ్. దెబ్బకి కళ్ళు తిప్పేస్తుంది అశు. కార్ స్టార్ట్ చేయబోతూ అశు కోసమని తీసుకొచ్చిన డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ అశు ఒడిలో పెట్టేసి కార్ స్టార్ట్ చేస్తాడు. తన ఒడిలో ఏదో పడేసరికి ఏంటా అని చూసిన అశుకి తన ఫేవరెట్ చాక్లెట్ కనిపించేసరికి ఆశ్చర్యంగా దాని చేతిలోకి తీసుకుంటుంది. దాన్ని చూసేసరికి గతంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనే గుర్తుకొస్తుంది ఆశుకి. ఆశు ఇంటర్మీడియట్ అవ్వగానే ఊరికెళ్తుంది. రామ్ తనని బస్టాండ్లో పికప్ చేసుకుని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తుంటాడు. మధ్యలో షాప్ కనపడగానే సైకిల్ ఆపేసి షాప్ లోపలికెళ్ళి ఆశు కోసమని చాక్లెట్ కొనిస్తాడు. ఆశు ఎంతో ఇష్టంగా చాక్లెట్ తీసుకొని చాలా బాగుంది రామ్, నాకు ఈ చాక్లెట్ చాలా ఇష్టం, నువ్వెప్పుడు షాప్కి వెళ్ళినా నా కోసం చాక్లెట్ కొనిస్తావా అని ఆ చాక్లెట్ తింటూ మెరిసే కళ్ళతో అడుగుతుంది రామ్ని. సరే బుజ్జమ్మ, తీసుకొస్తాను పదా, ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటారని చెప్పి సైకిల్ మీద అశ్విని కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్తారు. నువ్వెప్పుడు షాప్కి వెళ్ళినా నా కోసం చాక్లెట్ కొనిస్తావా అని తను చెప్పిన మాట గుర్తుకొస్తుంది అశుకి. వీడికి నేను చెప్పింది ఇంకా గుర్తుంది అంటే నా మీద ప్రేమ అలానే ఉంది రామ్కి అని అనుకుంటూ చాక్లెట్ తీసుకొని తింటూ రామ్ని ప్రేమగా చూస్తుంది అశు. ఆశు చూపులు తనకి గుర్తొచ్చినట్లయి తన వైపుకి తిరిగి చూడకుండానే, ఎక్కువగా ఊహించుకోకు, ఈ టైంలో ఇష్టమైన తినాలనిపిస్తుందంట, అందుకే కొనిచ్చాను, దీనికి నువ్వేదేదో ఊహించుకోకు అని సీరియస్గా చెప్పి డ్రైవ్ చేస్తుంటాడు రామ్. రామ్ చెప్పింది విని కోపంగా మొహం తిప్పేసుకుని కూర్చుంటుంది ఆశు. ఆశు మనసులో, ఈడియట్, అన్నీ అబద్ధాలే, నాకిష్టమని చాక్లెట్ కొన్నాడు, కానీ ఒప్పుకోవడానికి ఈగో అడ్డొస్తుంది మహానుభావుడికి. పైకి కోపం నటిస్తున్నాడు కానీ రామ్కి నేనంటే ప్రేమే, లేకపోతే ఇందాక ఆశ్రిత జైరామ్ అని తన పేరుతో నా పేరు కలిపి ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నాకిష్టమని చాలా చాక్లెట్ ఎందుకు ఇస్తాడు? మరి ఇంత ప్రేమ ఉన్నవాడు ఎందుకు నన్ను అలా పెళ్లిపెట్ల మీద వదిలేసి వెళ్ళిపాడు? ప్రాణంగా ప్రేమించి అందరి ముందు వదిలేశాడు. నన్ను ఇంతలా ఎందుకు బాధ పెడుతున్నావు రామ్? అసలు నేనేం చేశానని ఎందుకు నేనంటే అంత కోపంగా ఉన్నావు? నా తప్పు లేకుండానే నన్నెందుకు శిక్షిస్తున్నావు రామ్ అని రామ్ గురించి ఆలోచనలు చేస్తూ కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది. దాదాపుగా 1 గంట ప్రయాణం తర్వాత ఇల్లు చేరుకుంటారు రామ్, అశు. వాచ్మెన్ గేట్ తీయాలని గట్టిగా హార్న్ కొడతాడు రామ్. ఆ చప్పుడుకి అశుకి మెలకువ వస్తుంది. గేట్ ఓపెన్ అవ్వగానే రయ్యమంటూ కార్ని పోనిస్తాడు రామ్. లోపలికి రాగానే ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది అశు. పెద్ద డూప్లెక్స్ విల్లా, మొత్తం గ్లాస్ వర్క్ చేసి ఉంటుంది. అది చూసి నోరెళ్ళ పెడుతుంది అశు. ఇది రామ్ ఇల్లు వాళ్ళ, ఇంత లగ్జరీ ఉందేంటి, అసలు వీళ్ళు ఇంత డబ్బున్న వాళ్ళ అని మనసులో రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి. కార్ సరాసరి ఇంటి ఎంట్రన్స్ దగ్గర ఆపుతాడు రామ్. ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ దిగడం కూడా మర్చిపోయి అలానే కూర్చొని ఉంటుంది అశు. రామ్ దిగి అశు వైపుకొచ్చి ఆశ్చర్యంగా చూస్తున్న తన చేతిని పట్టుకుని కారు నుండి దింపుతాడు. హాల్లోని కూర్చొని ఏవో బుక్స్ చదువుతున్న యశోద గారు రామ్ అశుతో కలిసి రావడం గమనిస్తారు. వాళ్ళిద్దరిని అలా చూడగానే ఒక్కసారిగా సంతోషంగా అనిపిస్తుంది యశోద గారికి. రామ్ అశు చేతిని పట్టుకుని లోపలికి అడుగు పెడుతుండగా ఆగండి అని అరుస్తారు యశోద గారు ఇద్దరిని చూసుకుంటూ. ఆ అరుపుకి అశు భయంతో రామ్ చేతిని చుట్టేస్తుంది. యశోద గారు ఇంట్లో పనిచేసే ఆవిడతో చెప్పి హడావిడిగా కొడుకు కోడలికి హారతి ఇవ్వడం కోసం ఏర్పాటు చేయిస్తారు. ఆ హారతి తీసుకుని గుమ్మం వైపుకి వస్తారు యశోద గారు. అది చూసిన రామ్కి అసహనంగా ఉంటుంది. అమ్మా, ఇదంతా నాకు ఇష్టం లేదు, నువ్వు దీన్ని తీసుకురమ్మని అడిగావు, తీసుకొచ్చాను, నాకు ఇలాంటివన్నీ పెట్టకు, అంతగా ఇవ్వాలనుకుంటే దీనికిచ్చుకో అని చెప్పేసి అశు చేతిని వదిలి లోపలికి వెళ్ళిపోతాడు రామ్. మనీతో పాటు ఉన్న ఆ ఇంటి పనివాడు సాంబయ్యను చూసి, సాంబయ్య, కారులో లగేజ్ ఉంది, దాని సంగతి చూడు అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు రామ్. యశోద గారు రామ్ ప్రవర్తన చూసి నిట్టూర్చి అశు దగ్గరికి వెళ్ళి సంతోషంగా తనకి హారతిచ్చి దిష్టి తీసి కుడికాలు పెట్టి లోపలికి రమ్మా అంటారు. అశు కుడికాలు పెట్టి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. సాంబయ్య రామ్ కారు నుండి అశు లగేజ్తో పాటు రామ్ కొన్న సామాను లోపలికి తీసుకొస్తాడు. యశోద గారు అశుకి కిందున్న గదిలో ఒక గది చూపిస్తారు. మోడర్న్ లగ్జరీ బెడ్రూమ్ అది, చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఆవిడ అశుని ఆ గదిలోకి తీసుకెళ్లి కాస్త ఫ్రెష్ అయ్యి రా తల్లి, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అశు కాసేపు అలానే ఉండి గది మొత్తం చూస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ అందమైన డెకరేషన్ ఐటమ్స్, టీవీ, కింగ్ సైజ్ మంచం,
చిన్న సోఫా, డ్రెస్సింగ్ యూనిట్ అన్నీ ఉంటాయి. మంచం పక్కనే అందమైన క్యూట్ పింక్ కలర్‌వి 2 టెడ్డీ బేర్ బొమ్మలుంటాయి. అవి చూడంగానే ఆషు పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఈలోపు మణి ఆషు బ్యాగ్ తీసుకుని ఆమె గదిలోకొస్తుంది. గదంతా చూస్తూ ఉన్న ఆషు దగ్గరికెళ్ళి, చిన్నమ్మగారు, మీ బట్టలు ఇక్కడ సర్దమంటారా అని అడుగుతుంది మణి. ఆషు మణి వైపు చూసి, నేను సర్దుకుంటాలే, ఇంతకీ మీ పేరేంటి అని అడుగుతుంది ఆషు. నేను సర్దుతాలే అమ్మా, నా పేరు మణి, నా భర్త సాంబయ్య కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. పెద్దమ్మగారు మీ గురించి చెప్తూ ఉంటారమ్మా. మీ గురించి నిన్న పెద్దమ్మగారు చిన్నబాబు గారికో బాగా గొడవ పడ్డారు కూడా. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని చిన్నబాబు గారితో గొడవ పెట్టుకున్నారు. చివరికి ఇవాల్టికి బాబుగారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ఇలా తీసుకొస్తున్నానని బాబుగారు ఒక్క ముక్క కూడా మాకు చెప్పలేదమ్మా. లేకపోయింటే అన్నీ సిద్ధం చేసి రెడీగా ఉంచేదాన్ని అని తనకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు కలగలిపి చెప్తూ ఆషు బ్యాగ్లోని బట్టల్ని వార్డ్రోబ్లో సర్దేసింది. మనీ చెప్పేదంతా వింటున్న ఆషు, మీరెక్కడ ఎప్పటి నుండి పనిచేస్తున్నారు అని అడుగుతుంది. ఒకవేళ మనీ ద్వారా తనకేమైనా విషయాలు తెలుసుకోవచ్చేమో అని కుతూహలంతో. నేను 10 ఏళ్ల నుండి ఇక్కడే పనిచేస్తున్నానమ్మా అని చెప్తుంది ఆషుతో మనీ. ఆషు మనసులో, అయితే ఈ మనీ ద్వారా రామ్ గురించి ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంది, చూస్తాను, నెమ్మదిగా కనుక్కోవాలని అనుకుంటుంది. ఈలోపు మనీ ఆషు బట్టల్ని సర్దేసి, చిన్నమ్మ, నీ బట్టలన్నీ ఇక్కడ సర్దేశాను. ఇక్కడ మీకు కావాల్సిన టవల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కాస్త ఫ్రెష్ అయ్యి రండమ్మా, మీకోసం కాస్త జ్యూస్ తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది మణి. ఏంటో ఈ రామ్ అస్సలు నాకు తెలిసిన రామ్లా లేడు. రామ్కి ఇంత పెద్ద ఇల్లు ఉందా అసలు? పైగా ఈ మనుషులెవరు? ఎందుకు వీళ్ళందరినీ వదిలి మా ఇంటికి చేరాడు? అసలు రామ్ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుని తన ఫ్రెండ్స్కి రామ్ ఇంటికి చేరుకున్నట్టు మెసేజ్ పెట్టేసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. లహరి, జానులు ఆఫీస్కి చేరుకొని తన పని చేసుకుంటూ ఉంటారు. కాసేపటికి సుధీర్ వస్తాడు. మోహన్ని పిలిచి అందరితో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్తాడు. మీటింగ్ హాల్లో మొత్తం స్టాఫ్ అందరినీ పిలిచి ముఖ్యమైన ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందని, ఒక 2 నెలలు అందరూ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేయడానికి కష్టపడాలని చెప్తాడు. కాసేపు ప్రాజెక్ట్ గురించి వివరించి అందరినీ పంపించేస్తాడు, లహరిని తప్ప. లహరి, ఈ ప్రాజెక్ట్లో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావు. జాను, మోహన్ డీల్ చేసే ప్రాజెక్ట్లో ఉంటుంది, సరేనా? ఓకే సార్ అంటుంది లహరి. సరే, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. లహరి వెళ్లకుండా అక్కడే ఉండి, సార్, ఆషు ఎప్పుడొస్తుంది ఆఫీస్కి అని అడుగుతుంది సుధీర్ని. అలా అయినా ఆషు తమ పక్కనే ఉండొచ్చనే ఉద్దేశంతో. ఏమో తెలియదు లహరి, ఆషు గురించి ఏ నిర్ణయమైనా రామే చూసుకుంటాడు, తనని అడిగి చెప్తానులే అని ఫైల్స్ చూసుకుంటూ చెప్తాడు. ఓకే సార్, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది లహరి. మీటింగ్ అవ్వగానే ఆషు నుండి వచ్చిన మెసేజ్ చూసుకుని లహరి, జాను కాస్త కుదుట పడతారు. ఆషు ఫ్రెష్ అయి వచ్చేసరికి యశోద గారు జ్యూస్ గ్లాస్తో రెడీగా ఉంటారు. ఆషుని చూసి, రా తల్లి, ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ ఆషు చేతికి అందిస్తారు యశోద గారు. తను మారు మాట్లాడకుండా జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగేస్తుంది. యశోద ఆషు తాగిన గ్లాస్ తీసుకుని తలని నిమురుతూ, రెస్ట్ తీసుకో తల్లి, ఇంకో గంటలో లంచ్ ఏర్పాటు చేయిస్తాను. డాక్టర్ ఇచ్చిన డైట్ ప్లాన్ ప్రకారమే అన్నీ సిద్ధం చేయిస్తాను కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని ప్రేమగా చెప్తారు. యశోద గారు చూపిస్తున్న ప్రేమ నటనలా అనిపించదు ఆషుకి. ఆవిడ ప్రేమను చూసి, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అండి అని అడుగుతుంది ఆషు. అండి అని కాదు, అత్తయ్య అని పిలువు తల్లి. సరే, ఏం అడగాలనుకుంటున్నావు అడుగు అని చెప్తారు. రామ్కి అసలు తల్లిదండ్రులు లేరు కదా, మరి మీరెవరు? మీరు నిజంగానే రామ్కి అమ్మగారా? మరి అలాంటప్పుడు రామ్ ఎందుకు మా ఇంట్లో పెరిగాడు చిన్నప్పటి నుండి? అసలు రామ్ ఎందుకు నన్ను పెళ్లిలో వదిలేసి వచ్చేస్తాడు? మా పెళ్లిలో మీరు కూడా ఉన్నారు కదా, నాకు మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చింది. మరి పెళ్లిలో నన్ను మీ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మీరు కనీసం అడ్డుకోని కూడా అడ్డుకోలేదు. అంటే రామ్ చేస్తున్న పని మీకు సరైనదిగా అనిపించిందా? పెళ్ళైన ఆడపిల్లకి పెళ్లి రోజే మొగుడు వదిలేసి వెళ్ళిపోతే సమాజంలో తనకి ఏమాత్రం గౌరవం ఉంటుంది? ఇప్పుడు నేను కడుపుతో ఉన్నానని తెలిసి మీరు నన్ను మీ ఇంటికి రమ్మన్నారు, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది అని తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ యశోద గారిని అడుగుతున్న ఆషు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నకి తన మొహం కొట్టేసినట్లవుతుంది యశోద గారికి. చూడమ్మా ఆషు, రామ్ ఎందుకలా చేశాడని దానికి సమాధానం నేను ఇప్పుడు చెప్పలేను, కానీ వాడు చేసిన పనిని నేనెప్పటికీ సమర్థించలేను తల్లి. తల్లి మాట కూడా వినకుండా వాడు వాడికి నచ్చినట్టు నిర్ణయం తీసేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం నాకు తెలిసిందో నేను తట్టుకోలేకపోయాను. అందుకే నిన్నిక్కడికి తీసుకురమ్మని పట్టుపట్టాను. రామ్ స్వయాన నా కన్న కొడుకు ఆషు. ఇప్పటికీ నీకు నేను ఇంతవరకు మాత్రమే చెప్పగలను. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండషు అని చెప్పి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతారు. యశోద గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆషు. అయితే అసలు విషయం ఏంటో రామ్ ద్వారానే తెలుసుకోవాలి. రామ్కి ఈవిడి కన్న తల్లి అని అంటున్నారు, మరి తండ్రి లేరా? ఉంటే ఎక్కడున్నారు? అసలు ఈ ఇంట్లో ఎవరెవరుంటారు? ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు కానీ రామ్ మనసులో ఏముందో నాకు అర్థం కాదు అని
పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.